హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా మెయిన్ పేపర్లలో మెయిన్ హెడ్డింగ్ చూద్దాం. అంటే ఏ పేపరు ఎలా ఇచ్చింది, వాళ్ళకు ప్రజల సమస్యల విషయంలో, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం విషయంలో, ప్రజల పక్షాన్ని నిలబడటం విషయంలో ఏ పత్రిక, ఏ పేపరు ఏ విధమైన పందాని వ్యవహరిస్తున్నాయి, ఏ పత్రిక ఎట్లా ఏ విధంగా కొన్ని రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి భజన చేస్తున్నాయి, వాళ్ళకి ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఎత్తుకున్నాయనేది కొంచెం చూద్దాం మనం. దాంట్లో ముందుగా ఆంధ్రజ్యోతి చూస్తే కిక్కులో జగన్ పిఏ సునీల్ రెడ్డి పేరుతో 10కి పైగా కంపెనీలు విశాఖ, హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు. కిక్కులో జగన్ పిఏ ఉన్నాడట. ఈ కిక్ ఏంది? మద్యం స్కామ్ పైన ఒక సిట్ వేశారు. ఈ సిట్ గురించే దాదాపు 7-8 నెలల నుంచి ప్రతిరోజు ప్రతి పేపర్లో వార్త. ఈ కిక్కులో జగన్ ఉండా లేడా, జగన్ పిఏ ఉండా లేడా, లేకపోతే ఆయన బంధువులు ఉండరా, లేకపోతే ఆయన క్యాబినెట్లో మంత్రులు ఉండరా, ఆయన మనుషులు ఉండరా, ఇది రోజు ఎపిసోడ్ లెక్క చూస్తానే ఉన్నాం. అది ఎట్లాగ ఇన్వెస్టిగేషన్ అయింది. లాస్ట్లో ఒకరోజు మీ భజన అంతా ఆ రోజు చేసుకుందరు. ఈ కిక్కులో జగన్ కంటే కూడా అత్యంత ఇంపార్టెంట్ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ కిక్కులో జగన్ పిఏ ఉండా లేడా అనేది సిట్టు చూసుకుంటుంది. దానికోసం పెద్ద బ్యానర్ ఐటమ్ వేసి రాయాల్సిన అవసరం లేక కానీ రాసింది. సరే రాస్తే రాశారు. ప్రజల గురించి ఏమైనా రాశారంటే ఎక్కడ ప్రజల గురించి లేదు, క్షేమంగా వచ్చేశారు. ఇది ఒక భజన. ఏది నేపాల్ నుంచి నారా లోకేష్ గారు మంత్రులు కలిసి మొత్తాన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్. దీంట్లో ఏమైనా ప్రజల కోణం కానీ, ప్రజల గురించి, ప్రజల సమస్య గురించి, ప్రభుత్వాన్ని కానీ, వ్యవస్థలను కానీ, అధికారులను కానీ ప్రశ్నించిన వార్త ఉందంటే ఎక్కడా ఉండదు. 12 జిల్లాల కొత్త కలెక్టర్లు. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటరు. ఢిల్లీకి బాబు, చంద్రబాబు, పవన్ రూల్స్ అంటూ గిరిగీసుకొని కూర్చోవద్దు, మానవీయ కోణంలోనే ఆలోచించండి, సీఎం అంటే కామన్ మ్యాన్, మీరు అదే పాటించండి అని చెప్పి, అంటే మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అధికారులకో ఉపదేశించిన వ్యవహారాలు లేదా వాళ్ళు చేసిన పనుల గురించి రాయటం తప్ప ప్రజల గురించి ప్రశ్నించే అది రాయట్లా. లేదు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని తిడితే అది. ఇగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లి ఒక మాట ఎక్కడో అన్నారట, దాన్ని పెద్ద ఐటమ్ చేసి ఇక్కడ రాశారు. రాధాకృష్ణకు ఓటేసి వైఎస్ ఛాతిలో కత్తి దింపారు. వైఎస్ ఛాతిలో కత్తి దింపారట. ఎవరు? వైఎస్ఆర్సీపీ. రాధాకృష్ణన్ అంటే ఎన్డీఏకి సంబంధించి ఉపరాష్ట్రపతి అభ్యర్థి. ఆయనకు ఓటేసి వైఎస్ ఛాతిలో కత్తి దింపారు. మరి మీరు వాళ్ళు అంటుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్గా వత్తాసు పలుకుతూ మీరు మరి ఏం దింపినట్టు అనేది వాళ్ళు అడుగుతున్నారు. సరే, అది ఒక రాజకీయ పార్టీ పందాలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమికి తొత్తులుగా మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. వాళ్ళ అవసరాల మేరకు, వాళ్ళ అవకాశాల కోసం మద్దతులు ఇస్తారు తప్ప ప్రజల కోసం ఇవ్వట్లేదు. అది అందరికీ తెలిసిందే. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఎన్డీఏ కూటమిగా నిటారుగా నిలబడి ఫైట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమిని ఏ రోజైనా ప్రజల గురించి ప్రశ్నించారా? కేవలం మీ కుటుంబ పంచాయతీ లెక్క రాజకీయాన్ని చేశారు తప్ప, కేవలం మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంపకాలు, మీ అన్న మీకు ఉన్న వైషమ్యాలు, గొడవల్ని ప్రజల ముందు పెట్టి పత్రికలలో రాయించి చేస్తున్న తప్ప ప్రజల గురించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, యూరియా రైతులు కానీ, వాళ్ళ గురించి ఏ రోజని ఈ స్థాయిలో మీరు మాట్లాడారా? మాట్లాడితే ఆంధ్రజ్యోతి వార్త రాసింది, రాయదు. అంటే అంటే ఈ పేపరు, అంటే మనం న్యూస్ అనాలిసిస్ కాబట్టి న్యూస్ ఏ పత్రిక ఎట్లా ఇస్తుందని చూస్తే ఈ పేపర్ పందా, ఈ పేపర్ యాటిట్యూడ్ ఎట్లుందో, అసలు ఈ పేపర్ను ప్రజలు చూడాలా లేదా అనేది ఇక నిర్ణయం చేసుకోవాలి. ఇది ఎట్లుందా? ఈనాడు చూద్దాం. అంటే ప్రధాన పత్రికలు ఆ పేరు మోస్తున్న సోకాళ్ళు మేమే మెయిన్ స్ట్రీమ్ అనుకునేవాళ్ళు ఏం రాస్తారు? మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి. సేమ్ అక్కడేం మద్యం కిక్కులో జగన్ పిఎస్ సునీల్ రెడ్డి, ఇక్కడ మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి. జగన్ గురించి, ఆయన అనుచరుడు గురించో, మద్యం స్కామ్ గురించో వార్త ఉండాలి, అది బ్యానర్ ఐటమ్ ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఉండాలి, ఈనాడు ఇక్కడ ఉండాలి. ఇద్దరు కలుపుకొని పేపర్ ప్రింట్ అయ్యే ముందు
ఎట్లెట్ట చేద్దాం చంద్రబాబు నాయుడు గారి భజన, ఎట్లెట్ట చేద్దాం జగన్ మీద విమర్శలు, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా విమర్శించాలి, ఎట్లా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భజన చేయాలి, మన మన పార్టీ భజన ఏం చేద్దాం, రేపు బ్యానర్ ఐటమ్ నువ్వేం పెడతాను నేనేం పెట్టాలా, జగన్ని తిట్టేదైతే ఏం పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని పొగిడేదైతే ఏం ఇదే తప్ప పేపర్లో ప్రజల గురించి, ప్రజల అవస్థల గురించి, వాళ్ళ సమస్యల గురించి వార్త లేదు. ఈరోజు విజయవాడలో న్యూ రాజేశ్వరిపేట అని ఉంటుంది. కొన్ని వందల మంది డయేరియా కేసులు, మోషన్స్ వాంటింగ్స్తో వాళ్ళు మంచం పట్టారు, పాపం చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళ గురించి సోకాళ్ళు ప్రధాన మీడియా అని చెప్పుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు అని చెప్పుకుంటున్న వాళ్ళు కనీసం అంటే కనీసం ఈ బ్యానర్ ఐటమ్ ఉండాలి కదా, ఎక్కడా లేదు. సేమ్ ఆయన ఏమి రాసిండో అది. ఆ మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి అని ఆయన రాసిండు, ఇక్కడ సేమ్ పిఏ జగన్ పిఏ సునీల్ రెడ్డి అని ఈయన ఇది రాసిండు. మన వాళ్ళు వచ్చేసారని అందులో రాసిండు, ఇక్కడ రాసిండు. అంటే ఇది నారా లోకేష్ గారి కోసం భజన, ఇది జగన్మోహన్ రెడ్డి తిట్ల దండకం. దీంతో ప్రజలకి ఏమొస్తుంది, ప్రజలు కడుపు ఏమినండి. ఇది కాదు కదా, ప్రజలు పత్రికల నుంచి కోరుకుంటుంది ఏంది, మా సమస్యలు కనీసం ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పట్టించుకోకపోతే దాన్ని సమాజం ముందు పెడతాయి పత్రికలు, టీవీ ఛానళ్ళు, మా సమస్యల గురించి మాట్లాడితే దానికి పరిష్కారం కొంతైనా దొరికిద్దని ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే అధికారులకు అడుకో, లేకపోతే ఆఫీసులకు పోయినప్పుడు ఏదైనా పని చేయకపోతే మేము పేపర్కి ఇస్తాం, రిపోర్టర్లు వెళ్తాం, టీవీలకు ఇస్తాం అని చెప్తే కొంత భయపడైనా చేస్తారని అది పోయింది. అది లేదు. ఇప్పుడు పేపర్కి ఇస్తా, ఇచ్చుకో, మా పత్రికలే. ఏది ప్రజల పత్రిక ఇందులో, ఏది ప్రజల సమస్యలను చెప్పే పత్రిక అంటే ఏది కనిపించట్లే. ఏదో కొన్ని ఉన్నాయి తప్ప న్యూట్రల్గా ప్రజాశక్తి విశాలాంధ్ర అట్లాంటి దాదాపు మిగతా అన్నీ కూడా వన్ సైడెడ్గా భజన తిట్టడం. ఇది ఈయన ప్రాధాన్యత. ఈనాడు ప్రాధాన్యతలు, ఆంధ్రజ్యోతి ప్రాధాన్యతలు ఏంటంటే లోకేష్ గారు నేపాల్ నుంచి ప్రజలను తీసుకొచ్చిండు అనేది ఒకటి, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి తిట్టం, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు. ఇది తప్ప ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వం పనితీరు వీటి గురించి వార్తలు రాయట్లే. ఇది చూడండి, సేమ్ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం జీవితాలు మార్చాల్సింది, జనం జీవితాలు మార్చాల్సింది మీరని కలెక్టర్లుగా చెప్పిండు. అక్కడ కూడా కలెక్టర్లు చెప్పింది వార్త. ఇందులో ఎక్కడా కూడా ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, యూరియా రైతుల గురించి, డయేరియా గురించి వార్త లేదు. ఇగో ఇక్కడ రాసిండు, విజయవాడలో 115 మంది డయేరియా కేసులో ఆందోళనలో న్యూ రాజేశ్వరిపేట వాసులు, కట్టడి చేసే పనిలో అధికారులు. ఇది వాళ్ళ ప్రాధాన్యత ప్రజల గురించి ఇక్కడ ఉంది. పేద ప్రజలు డయేరియాతోని మంచాలు పడితే దానికంటే ముఖ్యమైన వార్తలు ఇవైనాయి. కానీ ఇది కాలే. పేద ప్రజలు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళది అది కాదు, ఇంపార్టెంట్ కాదు. ఇది అన్నమాట. ఇది ఈ రెండా. ఇక సాక్షి చూద్దాం, వాళ్ళు ఏం రాశారని. వాళ్ళు ఏం చేస్తారు, అయితే చంద్రబాబు నాయుడున లేదా తెలుగుదేశం పార్టీని తిట్టే వార్తలు, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేసిండని చెప్పే వార్తలు, ఈ రెండు ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే రాస్తూ ఉంటారు. ఇది గుడి వెనక గుడు పుటాని ముఖ్య నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు, ఓ టీడీపీ నేత పన్నాగం. ఎన్టీఆర్ జిల్లా నారికెంపాడులో 1036 ఎకరాల దేవుడు భూమి నిషేధిత జాబితా నుంచి తొలగింపు. ఇది గుడి వెనక గుడి పుటాని అంటే గుడికి సంబంధించిన భూమి. గుడికి సంబంధించిన 1030 ఎకరాల భూమిని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏది ముఖ్య నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరట, కృష్ణా జిల్లాకు చెందిన ఒక నాయకుడు, అంటే గుడి భూమి పోయిందనో గుడి భూమి పోతుందనే దానికంటే దాని వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి వార్త రాసినట్టుంది. రాయాలి, వాస్తవంగా ఉంటే రాయాల్సింది తప్పదు, కానీ ఏళ్ళ ఇంటెన్షన్ అది. మరి దీన్ని ఇంకో పత్రిక రాస్తే రాయదు. 1036 ఎకరాల భూమి, ఎండోమెంట్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంటే స్వయంగా దీన్ని తొలగించండి, మా భూమి కాదు ఇది అని ప్రభుత్వానికి లెటర్ రాసే పరిస్థితి. అంటే ఏ స్థాయిలో గూడు పుటాని జరుగుతుంది, గుడి వెనక గూడు పుటాని, గుడి ముందు గూడు పుటానియా పక్కన పెడితే ఇది రాశారు. ఇక అరటి రైతు ఆర్తనాదం అంటే కొంత ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సాక్షి పేపర్ వైఎస్ఆర్సీపీది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రజా సమస్యల్ని మాత్రమే రాస్తూ ఉంటారు. అరటి రైతుల గురించి రాశారు, పొగాకు రైతులు, మిర్చి రైతుల గురించి కూడా రాశారు. ఇది ఒక వార్త. ఇగో ఇక్కడ రాశారు, డయేరియా వైద్య శిబిరాల్లో కాలం చెల్లిన మందులు. విజయవాడలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. అంటే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఉంది కాబట్టి వార్త రాశారు. అది కూడా బ్యానర్ ఐటమ్ రాయాలి వీళ్ళు కూడా.
ఇక్కడ కింద రాసుకుంటాం. మెయిన్ పేజీలో అయితే రాశారు కానీ అంటే డయేరియా పేషెంట్లు, డయేరియా బాధితులు, యూరియా బాధితులు, ఇంకా ప్రజలు అనేక సమస్యలతో ఉన్నారు. వాటి ఎక్కడా కూడా బయటికి చూపించే ప్రయత్నం చేయట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా. సామాన్య ప్రజలు ఈరోజు ప్రభుత్వము, ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికో, పార్టీల దృష్టికో, నాయకుల దృష్టికో, అధికారుల దృష్టికో తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఏ పేపరు, ఏ టీవీ ఛానల్ చేయట్లే. వాళ్ళకు ఎజెండా పెట్టుకున్నారు. ఇక వీళ్ళైతే వైఎస్ఆర్సీపీని మొయ్యాలి, తెలుగుదేశం పార్టీని తిట్టాలి అనేది వీళ్ళు పెట్టుకుంటారు. దాంట్లో ప్రజా సమస్యలు వస్తాయి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ఇక ఆంధ్రజ్యోతి ఈనాడు అయితే ఫక్తు కేవలం జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడానికి సగం పేపరు, ఇంకొక సగం లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టడానికి. ఎక్కడ ప్రజల కోణం కానీ ప్రజలు కానీ ఉండరు, అందులో ఎక్కడా ఉండరు. ప్రజల గురించి మాట్లాడరు, సున్నితంగా మాట్లాడతారు. ఏదంటే డయేరియా కేసులు ఉన్నాయి, పరిశీలిస్తాను, మంత్రి వచ్చి చూస్తాడు, ఇంతే తప్ప వాళ్ళ సమస్యని సీరియస్నెస్ ఉండదు. ఇక డయేరియా గురించి ఏం రాసిండు, మోకాళ్లపై కూర్చోబెట్టి దండన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై జనసేన శ్రేణుల దాడి, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తామంటూ ఇంట్లో బీభత్సం. 33,000 మంది మహిళల అదృశ్యం ఎక్కడంటూ పవన్ను ప్రశ్నించడమే నేరం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన గ్రామ వాలంటరీ వ్యవస్థ వల్ల 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అన్నాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా 33,000 మంది మహిళలు నిజంగానే అదృశ్యం చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, సెంట్రల్లో, స్టేట్లో, మరి ఎందుకు ఆ 33,000 మంది మహిళలను బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేయట్లే? అదృశ్యమైన మహిళలను వదిలేస్తారా మీరు కూడా? పట్టించుకోరా అని చెప్పి అడిగాడు. అది తప్పైంది అని అదే అడిగింది, వేరే ఏం అడగలే. ఏ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడిండో ఆ మాటల గురించి 33,000 మంది మహిళలు మీ మాట ప్రకారం అదృశ్యమైతే అదృశ్యమైన మహిళల్ని తీసుకురావచ్చు, అదృశ్యం చేసిన వ్యక్తులు, శక్తులు ఎవరు, వాళ్ళని బయటికి పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు? 33,000 మంది మహిళల మాన ప్రాణాలంటే మీకు గౌరవం లేదా పవన్ కళ్యాణ్ గారు అని అడిగింది. తప్పేముంది అందులో? కానీ నువ్వు మా పవన్ కళ్యాణ్ని, మా నాయకుడిని విమర్శిస్తావా రా అని చెప్పి ఆయన ఇంటి మీదకి పోయి ఆయన ఇంట్లోనే ఆయన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దండించారట, చంపేస్తామని. ఇది 50 మందికి పైగా దాడి చేసి ఇల్లు ధ్వంసం చేసి తిరిగి బాధితుడిపైన ఫిర్యాదు, పోలీసుల సమక్షంలో బలవంతంగా క్షమాపణ. ఇగో ఇక్కడ పోలీసు కూడా ఉండు, కానిస్టేబుల్. దాడికి పాల్పడిన వారికి కొమ్ము కాస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటే డిఎస్పీకి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హెచ్చరిక, కూర్చోబెట్టి దండనం. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉంటారు, నేను వస్తే మార్పు తీసుకొస్తా, నేను రాజకీయాల్లోకి వచ్చింది, నేను పార్టీ పెట్టింది మార్పు కోసం అని. ఇది ఎట్లాంటి మార్పు? ప్రశ్నించినోడిని మోకాళ్ళ మీద దండనేసి ఇండ్ల మీదకి పోయి దాడి చేసి చంపేస్తామని బెదిరించి బలవంతంగా క్షమాపణ చెప్పిస్తే దీన్నే మార్పు అనేది? అంటే దీనికి ఒక చట్టమో పరిధి లేదా? ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని ఆయన విమర్శించిండు, వీడియో ఏదో ఒక మీడియాలో మాట్లాడిండట, అది మీకు నచ్చకపోతే కౌంటర్ ఇవ్వండి, లేదా దానిపైన కంప్లైంట్ ఏంటంటే పోలీసులు చూసుకుంటారు. కొట్టి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఉల్టా ఆయన పైన కేసు పెట్టారట. ఎవరైతే బాధితులు విక్టిమ్ ఉండో ఆయనపైనే దాడి చేసిన వాళ్ళు కేసు పెట్టారట. ఇది సుగాలి ప్రీతి ఉదంతము, 33,000 మందికి పైగా మహిళలను అదృశ్యము తదితర అంశాలపై గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలనే ఉటంకిస్తూ ఒక మీడియా ఛానల్లో వాళ్ళు అడిగితే అని చెప్పిండట. అది చాలా పెద్ద క్రైమ్ అయింది. అంటే మార్పు కోసం చేసే రాజకీయాల్లో అది ఒక పెద్ద అడ్డంకి అయింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలకి దండించారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు మాట్లాడరు కానీ ఇలాంటి విషయాలను వాస్తవం ఖండించాలి ఆయన. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ చేసిన విషయం కానీ, వాళ్ళ డ్రైవర్ జరిగిన మర్డర్ కానీ, దాని తర్వాత తిరుపతి సంబంధించి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ చేసిన తప్పిదాలు కానీ, ఇంకా అనేక అంశాలలో ఎక్కడా కూడా సూటిగా మాట్లాడలేదు. ఇది తప్పు, మా పార్టీలో ఈ నడవు అని ఖండించవచ్చు కదా, ఖండించరు, మాట్లాడరు, మౌనముని లెక్క ఉంటారు. ఈ దండన గురించి వీళ్ళు వార్త రాశారు. ఇది ఎందుకు రాశారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి, కొట్టింది జనసేన నాయకులు కాబట్టి రాశారు. అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంకోటి కొడితే రాయరు వీళ్ళు వాళ్ళు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పత్రికల పరిస్థితి. ఇక ఈ సాక్షిలోనే ఎరువుల గురించి పాప రాశారు. యూరియా దొరక్కపోతే చచ్చిపోతా అని పురుగుల మందు పట్టుకొని శ్రీకాకుళం జిల్లా పాత టెక్కల్లో రైతు. ఈ పాత టెక్కలు ఎక్కడంటే
స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యూన్సీ. యూరియా ఫుల్లుగా ఉంది అంటాడు. యూరియా ఫుల్లుగా ఉంది, అసలు కొరతే లేదంటాడు. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు. మరి ఇదేంది, మందు డబ్బా ఎందుకు పట్టుకుంటారు? ఒక రైతు మందు డబ్బా పట్టుకొని చనిపోతా అనే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఇబ్బంది ఉంటే ఉండాలా? ఇది 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 ఇట్లుందా? కూటంపాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నా, రైతు తీవ్ర ఆవేదన, సోషల్ మీడియాలో వైరల్. ఎరువులు లేవు, యాతన భరించలేకున్నాం అని చెప్పి రాత్రి వేళ శ్రీకాకుళం, ఇదే కూడా వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యూన్సీ, రాత్రి వేళ 400 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎంప్లాయీస్ వాళ్ళు కలెక్టరేట్ని ముట్టడించారు. మీరేం యూరియా అయ్యారు, మేము గ్రామాల్లో ఉండేది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వాళ్ళని వచ్చి వాళ్ళ గొంతు మీద కూర్చొని యూరియా అయిందని ప్రతిరోజు యాతన అవుతుంది మాకు. ఆ యూరియా సంగతిని తేల్చిన తర్వాతనే మేము డ్యూటీలోకి పోతాం తప్ప అని చెప్పి వ్యవసాయ శాఖకు సంబంధించి కింది స్థాయి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్టరేట్ ముట్టడించారు. ఇది కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారి జిల్లానే. మరి ఇప్పుడు చెప్పాలా అచ్చెన్నాయుడు గారు, యూరియా ఫుల్గా ఉంటే 400 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వచ్చి యూరియా కోసం మేము వేతనలు పడుతున్నాం, మేము డ్యూటీ చేయలేమని ఎందుకు వచ్చారు? మీ కాన్స్టిట్యున్సీలో ఒక రైతు మందు డబ్బా పట్టుకొని నేను చనిపోతానని ఎందుకు వచ్చిండు? వీటికి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. యూరియా పైన చాలా తీవ్రమైన సమస్య ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మనం చూసిన 3 పేపర్లలో ఒక సాక్షి పేపరు లేదా ప్రజాశక్తి, విశాలాంధ్ర పేపర్ తప్ప, అప్పుడప్పుడు ఆంధ్రప్రభ తప్ప మిగతా ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, దిశ పేపర్ కానీ ఎక్కడా వార్త ఉండదు, రాయవు. రాసినా కానీ ఏదో లోపల పేజీలు ఎక్కడో గింతంత రాసేసి దానికి కుంటి సాకులు చెప్తూ రాస్తున్నారు తప్ప డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టు వార్త లేదు. ఎవరు మాట్లాడాలి? ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల పక్షాన ఎవరు మాట్లాడాలి అంటే మాట్లాడే దిక్కు లేని పరిస్థితి అయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఇక మనం ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో కూడా మనోళ్ళు వచ్చేసారు, లోకేష్ గారు తీసుకొచ్చిండు కాబట్టి వార్త ఇది. మామూలుగా వేరే మంత్రి ఉంటే ఆడ వార్త ఉండదు అని చెప్పి రాసిండు. సునీల్ రెడ్డికి సిట్టు షాకు. సేమ్ ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు ఏదైతుందో మద్యం స్కామ్కి సంబంధించి సునీల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి అనే వార్త ఇక్కడ ఉంటుంది. అంటే ప్రజల కోణము, ప్రజల డయేరియా గురించో, ప్రజల యూరియా గురించో వార్తలు ఉండవు. నోరు విప్పని సంజయ్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డి సరెండర్, ముగిసిన మధ్యంతర బెయిల్ గడువు. ఈ 2 వార్తలు ప్రజలకు ఏమైనా సంబంధం? అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించి ఆ కాలంలో పనిచేసిన అధికారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఏం చెప్పిండు, వైఎస్ఆర్సీపీ ఎంపీ కాబట్టి జైలుకు పోయిండు కాబట్టి ఇది ఒక వార్త. దీనికంటే అతి ముఖ్యమైన ప్రజా సమస్యలు ఉన్నాయి కదా, ఎందుకు రాయారు అంటే ప్రజా సమస్యలు కొన్ని పత్రికలకి అసలు కళ్ళకి కనిపించని పరిస్థితి. ఇక సుప్రీంకోర్టు సీజే గారు నిన్న చెప్పిండు, చూస్తూ కూర్చోవాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటి పని చేయకుంటే ఊరుకోవాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటి పని చేయకుంటే ఊరుకోవాలా, కేంద్రాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షకురాలని సీజే గవాయి వ్యాఖ్య. రాష్ట్రపతి, గవర్నరు బిల్లుల ఆమోదం అంశంపై తీర్పు రిజర్వ్ చేశారు. మొత్తానికి రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ఆయా ప్రభుత్వాలు పంపిస్తున్న బిల్లులు చట్టరూపం దాల్చాలంటే వాళ్ళు ఆమోదం తెలపాలి. వాళ్ళు ఆ బిల్లును దగ్గర పెట్టుకొని కొన్ని నెలలు, సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి అసలు ఎస్ ఆర్ నో చెప్పకుండా అట్లా ఉంచుతున్నారు. దానివల్ల అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ చట్టాలు ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం చేస్తాయి. చేసిన చట్టాలు తీసిపోయి గవర్నర్ గారి బంగ్లాలోనో, రాష్ట్రపతి గారి భవన్లోనో మూలిగితే ప్రజలకు ఎట్లా న్యాయం జరగాలి అనే అంశంపైన ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఏ విధంగా మీరు గవర్నర్లో రాష్ట్రపతితో బిల్లుల్ని మీ దగ్గర పెట్టుకొని కొన్ని విచక్షణాధికారులు ఉన్నాయని చెప్పి ఎట్లా పెట్టుకుంటారు? ప్రజల కోణం కదా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, జడ్జీలైనా, అసెంబ్లీ ఉన్న, పార్లమెంట్ ఉన్న ప్రజల కోసం పరిపాలన. ఆ ప్రజల కోసం ఉపయోగపడిన బిల్లులు మరి దేనికి మీరు ఆ ప్రజల కోసం ఉపయోగపడకుండా నిర్వీర్యం చేస్తూ సంతకాలు పెట్టకుండా ఆమోదం తెలపకుండా పెడితే ఎస్ నో, రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ మీ ఇష్టం, అది ఏది చెప్పకుండా ఎట్లా ఉంచుతారని సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. అంటే చేతులు కట్టుకొని కూర్చోవాలి మేము? ప్రజాస్వామ్య పరిరక్షకురాలు సుప్రీంకోర్టు అంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంటే, ప్రజాస్వామ్యం కూని అవుతుంటే కాపాడే స్థానంలో మేము ఉన్నాం, న్యాయస్థానం. మేము అడుగుతాం, రాష్ట్రపతినైనా గవర్నర్నైనా సూచించే హక్కు ఉంటుంది, సూచించే బాధ్యత ఉంది మాకు కూడా. మేము కాన్స్టిట్యూషనల్ బాడీ, ప్రజల కోసం ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్న బాడీ కాబట్టి అని చాలా సూటిగా చూస్తూ కూర్చోవాలి మేము, అట్టేట కూర్చుంటాం.
చెప్పేది చెప్తాం, వాళ్ళ ఇష్టం అని చెప్పి చెప్పిన పరిస్థితి. ఇది ఆంధ్రప్రభ దిశ పేపర్ చూద్దాం. అంటే ఎక్కడా కూడా చూడండి, ప్రజల కోణం కంటే కూడా భజన కోణం ఎక్కువ ఉంది. దాదాపు మేజర్ పత్రికలు ఈరోజు ప్రజల సమస్యల కంటే రాజకీయ పార్టీల భజనకే ఎక్కువ స్పేస్ కేటాయిస్తాననేది మనకు అర్థమైంది. ఇక్కడ ఫలిస్తున్న ఆపరేషన్ నేపాల్, లోకేష్ గారి బొమ్మ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ. ఆ ఇద్దరు బొమ్మ లేకుండా ఇప్పుడు నేను చెప్పిన ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, దిశ కానీ, ఆంధ్రప్రభ కానీ లేవు. సాక్షి అంటే వాళ్ళు వేయరు, వాళ్ళకి ఇలకబడదు కాబట్టి. అంటే చూడండి, పత్రికల ప్రమాణాలు ఎట్లున్నాయి, పత్రికల పందా ఎట్లుందనేది మనకు అర్థమవుతుంది. కేవలం భజన, లేదంటే తిట్టడం, నచ్చని వాళ్ళని తిట్టడం, నచ్చిన వాళ్ళని భజన చేయడం. ఇక ఏం బాధ, వైఎస్ఆర్ వారసుడు రాజారెడ్డి, వైఎస్ఆర్ను ఛాతీలో కత్తితో పొడిచిన జగన్, చంద్రబాబు చెప్తే నా కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురాలేదు, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 1, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ వారసుడు రాజారెడ్డి అట. మరి మీరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు చెప్పడానికే మీరు పార్టీ అధ్యక్షురాలయ్యారా? ఆ వారసుడు అనేది ప్రజలు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను రాజకీయాల్లోకి తీసుకురాలేదు రాజారెడ్డిని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు, మీరెవరు? మీ పార్టీ అయింది, ఆయన పార్టీ అయింది. అసలు ఆయన చెప్తే మీరెందుకు తీసుకొస్తారు? అసలు ఆ చర్చ వచ్చింది అంటే ఎందుకు నిప్పు లేదు పొగ వస్తుందా? అంటే మీరు వైఎస్ఆర్ ఛాతిలో కత్తి దింపింది అని మీరు అంటున్నారు. మీరే స్వయంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను రాజకీయాల్లోకి తీసుకురాలి, నేనే తీసుకొచ్చిన అంటున్నారు. ఇప్పుడు ఎవరి ఛాతిలో ఎవరు కత్తి దింపారు? ఇది ఆమె వాళ్ళ రాజకీయం, కుటుంబం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. దాని దిశను ఆంధ్రజ్యోతి పేపర్ వేస్తాయి, మిగతా ఏవు. బిల్లులు పెండింగ్లో పెడితే చూస్తూ ఊరుకోం అని చెప్తున్నారు సుప్రీంకోర్టు సీజే. విజయవాడలో డయేరియా కలకలం, బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ. ఈ డయేరియా గురించి దాదాపు చాలా పెద్ద న్యూస్ ఇది. ప్రజల గురించి మంచం పట్టారు, ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతున్నారు. దీని గురించి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రప్రభ కానీ, దిశ పేపర్ కానీ మెయిన్ పేపర్లో వార్త వేయలేదు. కేవలం రాజకీయ వార్తలు, రాజకీయాల్లో వాళ్ళు ఎవరినైతే ప్రచారం చేయాలి, ఎవరినైతే మొయ్యాలనుకుంటున్నారో వాళ్ళ భజన, ఎవరిని తిట్టాలనుకుంటున్నారో వాళ్ళది తప్ప ప్రజల వార్త లేదు. ఇగో ఇక్కడ దిశ పేపర్ కూడా 2వ పేజీలో రాసింది, తీసుకొచ్చి డయేరియా బాధితులు. ఇదనమాట ఈరోజు మన పేపర్లు, మన మీడియా వ్యవహరిస్తున్న తీరు. రైట్, ప్రజాశక్తి చూద్దాం. కేంద్రం కుట్రలు తిప్పికొట్టండి, ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకే ఈఓఐల పేరిట ముక్కలుగా విభజన, ఎంఏబీబీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గాజువాకలో మహాప్రదర్శన సభ జరిగింది నిన్న. కేంద్రం కుట్రలను తిప్పికొట్టండి అంటే ఎవరు కొట్టాలా? కొట్టే చంద్రబాబు నాయుడు గారు, కొట్టే పవన్ కళ్యాణ్ గారు చేతులు కట్టుకొని కూర్చున్నారు మోడీ ముందు. నిజంగానే కేంద్రం కుట్రలను తిప్పికొట్టగలిగే శక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది. వాళ్ళ 2 పార్టీల ఎంపీల మద్దతుతోనే ఇలా మోడీ కేంద్రం నిలబడదు అక్కడ. కానీ వీళ్ళ మద్దతుతో నాడ గవర్నమెంట్ ఉంటే వీళ్ళు పోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకునే పరిస్థితి. ఇక తిప్పి ఎవరు కొట్టాలని? ప్రజలు కొట్టాలి. ప్రజలు కొట్టాలి అంటే ఎన్నికలు ఉండాలి. ఇది కేంద్రంకు సంబంధించి. విజయవాడలో అతిసార విజృంభణ, 122కు చేరిన కేసులు. ప్రజాశక్తి పేపర్ రాసింది ఫ్రంట్ పేజీలో ఈ డైరీ కేసు. ప్రజాశక్తి పేపర్తో పాటు సాక్షి పేపరు ఫ్రంట్ పేజీలో కింద రాసింది. అంటే వీళ్ళ ప్రయారిటీస్ ఎట్లున్నాయనేది, అంటే ప్రజల గురించి వార్తలు ఎవరు రాస్తున్నారు అనేది ఇట్లాంటి పత్రికలు కొన్ని తప్ప, ప్రజా సమస్యల గురించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాని గురించి మొహమాటం లేకుండా వార్తలు రాసే కొన్ని పత్రికలు ఉంటే, మొహమాటంతో తిట్టాలా తిట్టొద్దా, ప్రశ్నించొద్దా, అసలు రాయొద్దా, మనకు ప్రజలు ఏం చేస్తారో, ఏదైనా పార్టీలు అయితే మనకు అండగా ఉంటాయి, ప్రజలకి రాస్తే ఏమవుతుంది, మనకి రాజకీయ పార్టీలకు దగ్గరగా వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ ఆశీస్సులతో ఉంటే మనం ఆస్తులు పెంచుకోవచ్చు అనే పందాలో మీడియా ఛానళ్ళు, పత్రికలు ఉన్నాయి ఈరోజు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక వార్త. డయేరియా గురించి విజయవాడలో రాజరాజేశ్వరిపేటలో 122 మంది పైనే ఇప్పుడు డయేరియా ఉన్నారట. నిన్న మంత్రి నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పరామర్శించారట.
పరామర్శతో పాటు పని కావాలాడ, వైద్యం అందాల. ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, డయేరియా కేసులు, మోషన్స్, యురేషనాలు, ఆ వాటర్ కంటామినేషను, ప్యూరిఫైడ్ వాటర్ ఇప్పించాలి. వాళ్ళకి మంచి ఫుడ్ ఇప్పిస్తే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. దాన్ని పరిశీలించాలి. తీసిపోయి క్యాంపులో పడేసి వదిలేస్తే కుదరదు. ఇది ప్రజాశక్తికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. ఏపీకి నేపాల్ బాధితులు. ఏపీ నుంచి కాఠ్మండు నుంచి 145 మంది నిన్న స్పెషల్ ఫ్లైట్లో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది. వాళ్ళు విశాఖపట్నం కొంతమంది, తిరుపతి కొంతమంది వెళ్ళారట. మేం పోరాడతాం, ప్రజలు గెలిపిస్తారు, జాతీయ మహాసభల వేళ సిపిఐ నినాదం. 21 నుంచి చండీగఢ్లో ప్రారంభం, జయప్రదానికి అమర్జిత్ కౌర్ పిలుపు. సిపిఐ పార్టీకి సంబంధించి జాతీయ మహాసభలు ఉన్నాయంటే ఈ నెల 21 నుంచి చండీగఢ్లో పెట్టారు. జాతీయ మహాసభలు ప్రతిసారి ఒక రాష్ట్రంలో పెడతా ఉంటారు. రైట్, ఇది విషయాలు అందరికి సంబంధించి ఇదనమాట. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూస్ పేపర్ల పందా, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయనేది అన్ని పేపర్లు చూస్తే ఏ పేపరు ప్రజల కోసం ఉంది, ఏ పేపరు రాజకీయ పార్టీల భజన కోసం ఉంది, ఏ పేపరు కొన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులను చేసి టార్గెట్ చేసి తిట్టడానికి, కార్నర్ చేయడానికి, విమర్శించడానికి ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. అయితే భజన, లేదంటే పొగట్టం, ఈ రెండు తప్ప ప్రజల కోణం లేదు. ప్రజల కోణం ఉన్న పత్రికలు చాలా తక్కువ ఉన్నాయి, 1-2 తప్ప. మిగతా అన్నీ కూడా ఒక లైన్లో ఉన్నాయి, ఆ లైన్ దాటి బయట రావట్లేదు, ఒక మోస ధోరణిలో పోతున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.